హలో గాయ్స్, అమ్మ ట్రేస్ గార్డెన్కి స్వాగతం. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఇప్పుడు వుడ్ వర్క్ ఇలా ఉంది కదా, వుడ్ వర్క్ పెయింటింగ్ మొత్తం అంతా మార్పిస్తున్నాం. ముందు వుడ్ వర్క్ ఇట్లా ఉంది, మొత్తం చూపిస్తాను. పెయింట్ వర్క్ కూడా మారుస్తాం. పూజ గదిలో టైల్స్ కూడా మారుస్తున్నాము, చూడండి. అండ్ ఇక్కడ ఇది అప్పట్లో వేయించారు మమ్మీ వాళ్ళు. ఇవి ఇప్పుడు బాగాలే అని చెప్పి నేను మమ్మీని అడిగి మార్పిస్తున్నాను ఇదంతా. ఇక్కడ కూడా మార్పిస్తాం మా బెడ్రూమ్లో. అండ్ పైన కూడా కొన్ని యాడ్ చేస్తున్నాం. అదంతా మీకు పెయింటింగ్ అయిపోయినాక మొత్తం క్లారిటీగా చూపిస్తాను. తీని కాలేజ్ వచ్చేసారు అందరూ. సో మొత్తం అయిపోయినాక నేను లాస్ట్లో వీడియో పెడతాను, ఓకేనా? బాయ్ బాయ్. అది మొత్తం తీసేస్తారు, మొత్తం అంతా చెరువు పట్టిందంట. అదిగోండి, ఇది వెనకాల మొత్తం అంతా చెరువు పట్టింది. ఇక్కడ తీసేస్తారు. ఇది ఇక్కడ కబోర్డ్లు చూసాడు, చెదురు పట్టింది ఆడ. అందుకే మొత్తం తీపిచ్చేసాము. అంటే బట్టలు పెట్టేసరికి బట్టలు మొత్తం చెమ్మగా అయిపోతుంది అని చెప్పి తీసేసాం. ఇట్లా ఇది మొత్తం మీకు అయిపోయినాక వీడియో చూపిస్తాం లాస్ట్లో. మొత్తం చూపించాడు కదండి, తీసేసాము. అదిగోండి చెదులు, లైట్గా చెదులు వచ్చేసిందండి. మొత్తానికి రాలేదు కానీ కొంచెం చూపించావా? ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేయాలండి. దీంట్లో చెదులు పురుగులు ఉన్నాయి. రేపు మళ్ళీ చెదులు వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు అన్నట్టు. ఏంది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు. ఈ ఏదైనా ఒక పని చేయించాం అనుకో, ముట్టుకున్నాం అనుకో మాత్రం కొత్త ఇల్లు కట్టింది ఒక ఎత్తు, ఇలా రిపేర్లు చేసి ఆ రెనోవేషన్ రిపేర్లు చేపించడం ఏదో ఇది ఒక ఎత్తు. ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో. ఇదంతా ఊడ్చి తీసేయాలి. ఇప్పుడు చేసేవాళ్ళు ఉంటుంది. దీనికి ఎవరన్నా పిలిచామనుకో 500 ఇస్తావా, 1000 ఇస్తావా అన్నట్టున్నారు. ఉన్నారు కదా మేము అందరం కలిసి. ఇప్పుడేం చేయవా? అది మన పని మనం చేసుకోవడం తప్పే లేదు కదా. మన పని ఈ కొంచెం ఉంచాము. ఇవి బాగున్నాయి డోర్లు, మొత్తం పడేసాము. ఇది అసలు మాకు ఎంత అయ్యిద్ది అనేది నేను మొత్తం చేయించిన చెప్తానండి. కానీ మాకు అప్పుడు అయింది మాత్రం నేను అది లాస్ట్లో చెప్తాను. మాకు అప్పుడు అయింది ఎంత, ఇప్పుడు ఎంత అవుతుందో నేను చెప్తాను మీకు. తీసి కొట్టిన చెత్త అంతా చూడు, చేయటమేమో అప్పుడు మాకు 1 నెల రోజులు చేసారు కొంచెం పని. ఇప్పుడు మాత్రం ఎంత 3 వచ్చారు. 12 గంటలకు లేదు, 11 గంటలకు వచ్చారు కదా. 11 గంటలకు వచ్చారు. ఇప్పుడు టైం 2:30 3 అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయారండి. పోయి కూడా 1/2 అవర్ అవుతుంది. టక్క కొట్టారు, పీకాడు, కింద పడేసారు, వెళ్ళిపోయారు. అది ఇలా ఉంటుంది. ఏదైనా కూడా ఏదైనా నిలబెట్టడం చాలా కష్టం. పడేయటం, కూలగొట్టడం, ఏదైనా మంచి అనిపించుకోవడం మాత్రం చాలా కష్టం. చేడు అనిపించుకోవడంలో ఒక్క మాటలో చాలు. అట్నే ఏదైనా సంపాదన ఎదురు ముచ్చటలో కూడా చిటికలు ముంచేస్తారు. అది మళ్ళీ కోలుకొని వాళ్ళకి ఎంత టైం పడుతుంది, అట్లా ఉంటుంది. నేను అంతా అయిపోయినాక ఇదంతా ఊడ్చుకోవాలండి. నీ మొహం చూపిస్తాను. ఇప్పుడు మా బాబు ఊడ్చేటప్పుడు కూడా చూపించాలంటే వద్దులే అన్నట్టని మేము మళ్ళీ వీడియో తీసుకుంటే కుదరదు, పని చేసుకోవాలన్నట్టు. ఇందాక చూసారు ఎంత చెత్తగా ఉందో, ఇప్పుడు ఒక చెత్త కూడా లేదు. మొత్తం అంతా తీపిచ్చేసాము. ఇప్పుడు మొత్తం ఇక్కడంతా చెదురు మందు కొట్టించి చెక్క పెడతారు. ఇంకా మొత్తం ఇల్లంతా చూపిస్తే అంత నీట్గా ఉందో. మొత్తం అంతా కడిగేసాము. ఇందాక గ్లాస్ చూపించాం కదా, గ్లాస్ ఇక్కడది ఆల్మోస్ట్ ఆడిపోయింది కూడా. ఇక్కడ అది కూడా మొత్తం క్లీన్ చేసాము. ఇంకా అక్కడ ఆ మూలలో చెదురు మందు కొడతారు, చెదురు రాకుండా ఉంటుంది. ఇంకా వీటి కబోర్డ్లు డోర్ ఇందాక చూపించాం కదా, డోర్లు అవి పక్కన పెట్టాం మంచిగా ఉన్నాయని. ఆ పైప్ కాదు, వట్టి డోర్లు. ఇంకా వాటి హ్యాండిల్ అవన్నీ స్క్రూలు, ఇదిగోండి స్క్రూలు అవి
మొత్తం అంతా క్లీన్ చేసేసాం. ఇక్కడ టైల్స్ పెట్టేస్తారు. ఇంకా ఆ చిన్న చిన్న డోర్లు పైన మొత్తం పైన పీకేసాం కదా, ఆ చిన్న డోర్లు అది మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. మొత్తం పైన కూడా తీపిచ్చేసాం. ఇక లైట్ లేదు మమ్మీ వాళ్ళు, ఇంత నీట్గా అయిపోయింది. ఇక్కడ బాక్స్ ఒకటి బయటకి ఇట్లా వచ్చింది, అది మొత్తం నీట్ అయిపోయింది గైస్. మళ్ళీ వీడియో మీకు మొత్తం ఇల్లు రెనోవేషన్ తర్వాత మధ్యలో పెయింటింగ్ తీసేటప్పుడు వీడియో నేను తీసి చూపిస్తాను, ఓకేనా? పీకేసాం కదండి. ఈరోజు అయితే ఓల్స్ చెదుల మందికి ఓళ్ళు వేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు పీకేసావా, వాళ్ళు పీకేసారా, నువ్వు పీకేసావా? అదే ఈ చెదుల మందుకండి ఇప్పుడు ఓళ్ళు అన్నీ వేసారు, ప్రతి దిక్కులో వేసారు. ఇది మనం ఏదైనా పెయింటింగ్ వేయించుకునే ముందు, అలానే వుడ్ వర్క్ చేయించుకునే ముందు కూడా మనం ఇలా చెదుల మందు కొట్టించుకుంటే మాత్రం రాదంటండి. మొత్తం ఫుల్ కొట్టేస్తున్నారు. ఎట్ట పెయింటింగ్ వేయించారు కదా ఇప్పుడు అని చెదురు మందు కొట్టిస్తున్నాం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఫస్ట్ భూమిలోనే చెదురు మందు కొట్టిస్తున్నారండి. అలా కొట్టించినా కూడా భూమిలో కొట్టించి తర్వాత మనం ఏదైనా వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం గోళ్ళ కూడా కొట్టించుకొని కానీ మనం వుడ్ వర్క్ చేయించుకున్నాం అనుకో, తర్వాత నాకు తెలిసి రాకుండా ఉండడానికి ఎక్కువ 100కి 99% రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ అండి. ఇది ఓళ్ళు చూపిస్తున్నావా నువ్వు? అది లాగేది మళ్ళీ కొంచెం ముందు వేసేటప్పుడు చూపిస్తాను. చూడండి అంతా ఎట్లా కనిపిస్తున్నాయో. ఇది కూడా ఏమైనా ఫోన్ నెంబర్ ఇస్తాము అని అంటే ఇది కూడా పెడతాను. ఎవరన్నా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా సరే వీళ్ళు వచ్చి చేస్తాము అంటే చేయించుకోవచ్చు. ప్రతి దిక్కలో ఓలు వేపిస్తున్నాము. అంతే వేసారు వాళ్ళే, మనం వేయించడం మన వాళ్ళు చెప్తే వాళ్ళు ఎక్కడ వేయాలంటే చెక్ చేసుకుంటున్నాడండి ఆయన. చెక్ చేసి ఓలు వేస్తున్నాడు అన్నమాట, ఇక అంత కొట్టాలి అన్నట్టు అని. అది స్ప్రే చేస్తారా? ఇంకోటి ఇండిషన్ లాగా అంటే ఇంకోటి అవోల్లో కొడతారా? కొంచెం ఎక్కువ వేసుకోవటండి, అప్పుడే రాకుండా. ముందు ఏంటంటే పైన కూడా పురుగులు వచ్చింది, చెదులు పురుగులు వస్తే 1 లీటర్లు. ఎందుకంటే అంటే మన ఆత్రం, మా ఆడవాళ్ళ ఆత్రం అంతే, అంటే మళ్ళీ ఇంక రాకుండా ఉండాలి అని. లేదు మేము ఉండేది, మేము కిందకి వెళ్ళాము. ఇది ఇప్పుడు చేయించుకుందామని అట్లా చేస్తున్నాం కదా, ఇంకా మొత్తం బెస్ట్ కంట్రోల్ కూడా కొట్టేస్తే బెస్ట్ అన్నట్టని. అంటే ఒక మూతకి 1 లీటర్ వాటర్కు 20 ml పోయాలి. ఇది 60 ఉంటుంది, అంటే 100 పోయాలి, 180 వస్తుంది. 180 వస్తుంది. చూసారు కదా. మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారండి ఎవరైనా, అంటే మిమ్మల్ని అడిగి నా వీడియో చూసిన వాళ్ళండి నేను ఇలా చేశాను అని వాళ్ళని అడగండి. అంటే ఈ సబ్స్క్రైబ్ మీ నెంబర్ ఒకసారి మీ నెంబర్ చెప్తారా? 7097 51 22 38 యాదగిరి. ఈ నెంబర్కి కానీ ఎవరైనా ఫోన్ చేస్తే వీళ్ళు ఎక్కడనండి, హైదరాబాద్ ఎక్కడైనా వస్తారు కదా మీరు. నేను అదే అండి, మేము చూస్తున్నాం కదా, ఇప్పుడు మేము మేస్త్రి వర్క్ చేపిస్తాం కాబట్టి ముందు భూమిలో కొట్టించుకోండి, తర్వాత వుడ్ వర్క్ చేసే ముందు గోడలు కూడా కొట్టించుకోండి. నాకు తెలిసి నేను చేసిన 100కి 99% రాదేమోనండి అట్లా ముందే చేయించుకుంటే. వేయించుకుంటే బెస్టా? వేయించుకుంటే బెస్ట్. 5 yearsకి ఒకసారి అలా వేయించుకుంటే బెస్ట్ అమ్మ, అసలు రాకుంటుందని. ఇప్పుడు ఏంటంటే లక్షలు పెట్టి చేయించుకుంటున్నారు. మనం ఏదో వీళ్ళకి వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 30 లక్షలు పెట్టి వర్క్ చేయించారండి. అంటే వుడ్ వర్క్ అంటే మాది ఎంతలే, జస్ట్ చిన్నది చేయించుకుంటే వాళ్ళు మొత్తానికి చెదులు వస్తే మొత్తం పీకిచ్చేసారంట. 30 లక్షలు అంటే ఏం ఒట్టిగా ఉంది, ఆశామాసనా? దానికి బదులు ఇదేదో కొంచెం పెట్టుకుని 10,000 పెట్టుకుని ఇట్లా చేయించుకునేది బెస్ట్ కదా.
ఎవరికైనా ఉపయోగపడద్ది అని అనుకుంటున్నాను. జాడగడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయండి చెదులు పురుగులు. నేను ఊళ్ళో చూసేదాన్ని అండి. అంతకుముందు మన ఈలో చూసే కదా అర్థమైంది చెదులు పురుగు చూపించాను. ఊళ్ళో చూసేవాళ్ళం చెదులు పురుగులు అంటే, కానీ ఇక్కడ చూసామండి మేమైతే చెదులు పురుగులు చిన్న చిన్నగా తెల్లగా ఉంటాయి. ఒక్కసారి ఒకటి వచ్చిందంటే సార్ దాన్ని తొలుసుకుంటూ తింటూ పోద్ది అన్నట్టుంటుంది. కానీ చెప్పారు కదా 5 yearsకి ఒకసారి కొట్టించుకోండి, ఎక్కువ వుడ్ వర్క్ ఉన్న వాళ్ళు కొట్టించుకుంటే బెస్ట్ అని అనిపించింది. అంత క్లీన్ చేస్తున్నాడు, కొట్టేటప్పుడు చూద్దాం. ఇక్కడే ఎక్కువ వచ్చిందండి అప్పుడు. ఇది మన గోడ కొంత స్ప్రే కూడా ఉందండి. అంటే గోడకి ఏరే స్ప్రే ఉంటుంది మళ్ళీ. ఇదే మొత్తం గోడ మొత్తం స్ప్రే చేస్తారంట. కొడుతున్నారా? నేను ఇంతకుముందు కొట్టించావా? పర్ఫెక్ట్గా కొడుతున్నా అన్నారు. అదే ఎన్నో క్లాస్? 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అయ్యి. ఎంఈసీ ఎట్లుంటుంది అంటే ఎంఈసీ మా పాప ఎంపీసీ తీసుకుంటే తీసుకుంటుంది. ఆవిడ ఫస్ట్ ఇయర్. ఎంఈసీ అంటే బిజినెస్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఆడుతుంది సికింద్రాబాద్. ఇలా ఇల్లు మొత్తం కొట్టించేసుకున్నాను. అంతా చూపించి మీకు బోర్గా చూపిస్తాను, తర్వాత మళ్ళీ స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను. చిన్న టిప్ అండి, చెదులు తొందరగా రాకుండా ఉండాలంటే వర్షం పడ్డప్పుడు ఇప్పుడు మన కిటికీలు ఉంటాయి కదా, ఈ తడిసి ఉంటాయి కదా, అవి కొంచెం తీసి వాటర్ అనేది లేకుండా ఉంటే తీస్తే డోర్లు కిటికీలు తీస్తే మాత్రం ఇక్కడ వాటర్ నిలబడతాయి కదా, ఆ వాటర్ వల్ల కూడా చెదులు తొందరగా తయారైద్దని చెబుతున్నారు. అది తీసి పెట్టుకుంటే కొంచెం అంటే బెస్ట్లో బెస్ట్, ఇంకా అంతకన్నా మనం ఏం చేసేయలేదు. మీకు యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నానమ్మా. అంతా ఇదే చూపించి బోర్ కొట్టిస్తున్నాను అన్నట్టుంది. మొత్తం స్ప్రే కొడుతున్నారా? ఇక్కడ హోల్స్ వేసి కొట్టారు, ఇప్పుడు గోళ్ళకి స్ప్రే కొడుతున్నారు. ఎక్కడ నాకు గుడ్డు అనేది ఉంటుంది కదా, పురుగు అనేది ఉంటుంది కదా, అందుకని గోళ్ళకు కొడుతున్నారు. నాకు ఇంట్లో ఇది కొట్టారు, అది ఓపెన్ ప్లాట్లో కొడతారంటండి, స్మెల్ ఎక్కువ వచ్చిద్దని. అన్నీ వచ్చినాయి, ఇప్పుడు వచ్చిన ఐటమ్స్ ఇవి.